కురిస్తే పండుగ కాదని పచ్చ బ్యాచ్ కు అర్థమైంది. పొత్తులతో విజయం సాధిస్తామన్న వారి సంబరంపై సర్వేలన్నీ నీళ్లు చల్లుతున్నాయి. పొత్తుల లెక్కలు కొలికి వస్తున్న వేళ టీడీపీ ప్లస్ జనసేనకు గట్టి షాక్ తగులుతోంది. అధికార వైసీపీ ఒంటరి పోరునే గెలిపిస్తుందని రుజువవుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు పొందాలని వ్యూహరచన చేస్తోంది. మరోవైపు వామపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు చూస్తున్నాయి. మరోవైపు టీడీపీ జనసేన కూటమిలోకి చేరేందుకు బీజేపీ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలైతే వస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ స్వరూపం మారనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అందరి ఫోకస్ మన రాష్ట్రంపైనే ఉంది. అటు నేషనల్ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఫోన్లలో సైతం సర్వే సంస్థలు అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు మోసిన టైమ్స్ నౌ ఛానల్ తాజాగా సర్వే చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీ జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ ఇలా 4 పార్టీలను విభజించి సర్వే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా ఈ సర్వే ఫలితాలు రావడం విశేషం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీదే విజయమని అన్ని సర్వేలు తెలిపాయి. వైసీపీకి 47.6% ఓట్లు వచ్చి గెలుస్తుందని, టీడీపీ ప్లస్ జనసేనకు 44.4% ఓట్లనే ఈ ఓట్లతో ఓడిపోతుందని తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీదే విజయమని తేల్చాయి. పొత్తు పొడవకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తేనే ఏమైనా ప్రభావం ఉంటుందని తేలింది. టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి 119 స్థానాలు, టీడీపీకి ఒక్క పార్టీకి 56 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జనసేనకు 10-20 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా చేపట్టిన సర్వే టీడీపీ, జనసేన వరకే కూటమిగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ 2 పార్టీలకు బీజేపీ తోడైతే మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే తాజా సర్వేలో ఏపీలో వైసీపీదే విజయమని తేలింది.